ఇట్లా ఉండండి. ఎందుకంటే చాలా నుంచి కొట్టి పోస్టులు పెంచుతాము, వేకెన్సీస్ కోసం వెతుకుతున్నామని ఫిబ్రవరి చేసే ప్లేస్కి ఇక్కడ వరకు దాని ప్రస్తావన లేదు, డైరెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటుంది. ఆ ఎగ్జామ్ ఏదో లాస్ట్ ఇయర్ రాస్తుండే కదా, మీకు పోస్టులు పెంచుతామని రిపోర్ట్ ఇచ్చారు, దాని ప్రస్తావన లేదు కదా అని అడుగుతుంది. అసలు మాకు రిప్లై లేదు. ఇలాంటిది గ్రీవియన్స్ పెడుతుంది, ప్లేస్ స్పేస్కి వేలాది మంది గ్రీవియన్స్ పెడితే వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఏదైనా వేరే సమస్యకి రిప్లై ఇస్తుంది కానీ దీని గురించి అడిగితే గ్రీవియన్స్లో రిప్లై రావట్లేదు. ప్రధానంగా డిఎస్సీలో కూడా మెగా డిఎస్సీలో ఒక పోస్ట్ 2 లక్షల ఉద్యోగాల ప్రకటనలో 400 పోస్టులు పెంచడానికి ఇబ్బంది పడే వాళ్ళు 2 లక్షలతో రెట్టిస్తారు అర్థం. నిరుద్యోగులకైతే ఏదో చెప్పి 1% కూడా వాళ్ళకి అందగలేదు, కనీసం పట్టించుకోవడం. కనీసం నెల రోజులు అవుతుంది, మొత్తం రోడ్ల మీద కూడా నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి కూడా కనీసం వాళ్ళకి స్పందన లేదు. రాత్రి అడావుడిగా డిఎస్సీ డేట్ వాళ్ళంతా పిల్లలంతా రోడ్ల మీద పడారు. రెడ్డి చెప్తాడు, మీడియా ముందుకు వచ్చి చెప్పాలని నేను చెప్పాను. మీడియా ముందుకు నా అసూరెడ్డి మీరు కోరి ఖచ్చితంగా అయిపోతారు. అదేదో నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్పాలంటే చెప్పదు. బీజేపీ పార్టీ కొంచెం ఇనిషియేటివ్ చేసుకుంటే టీఆర్ఎస్ లో తీసుకుంటారు, మీరే మొదలు చేశారు కాబట్టి మనకి చాలా నమ్మకం వస్తుంది. బీజేపీ వాళ్ళు ముందుగా 3వ తారీఖున హైదరాబాద్ మొత్తం 1 లక్ష మందితో ప్రిపేర్ చేయాలని ధర్నా జరుగుతున్న సమయంలో పెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఇలాంటి పోస్టులు జాబ్ స్పాట్ అప్పటికప్పుడు తీసుకుంటే ఇలాంటి సార్ ఇంకోటి జీవన్ రెడ్డి అలిగిండని చెప్పేసి 4 పోయి కలిసినారు, సోనియా గాంధీ ఫోన్ చేసింది సార్. విద్యార్థులు ఉన్నారు అంటే ఒక స్టేట్మెంట్ అయితే ఏం లేదు సార్. కనీసము మోతీలాల్ నాయక్ అనే ఒక మాట కూడా కాంగ్రెస్ నాయకులు నోట్లకి రావట్లేదు సార్. అంత ఘోరంగా ఉంది సార్ సిచ్యువేషన్. విద్యార్థులను అధికారంలో తీసుకొచ్చారని ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు ఏమో అదే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కనీసం మోతీలాల్ నాయక్ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు మాట కూడా రావట్లేదు సార్. లాస్ట్ అసెంబ్లీలో చర్చ జరిగింది గురించి. ప్రతి ఎగ్జామ్కి టైం అన్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 5 వరకు
పిఎస్సి డేట్ ఇచ్చి 6th ఒక రోజు గ్యాప్ ఉంది, నెక్స్ట్ డేనే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నది. ఇలాంటి పోస్టులకు ఎంపికలు లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టి ఈ సంవత్సర కాలంలో ప్రతి విద్యార్థికి 1 లక్ష రూపాయలు అప్పగించాం. అది కూడా మేము లాస్ట్ ఇయరే రాసుకుంది, అక్టోబర్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఆగస్టులో గ్రూప్ 2 పెట్టి నవంబర్లో గ్రూప్ 3 పెట్టి కామన్ సిలబస్ సార్ అది. అదే ఆగస్టులో గ్రూప్ 2 పెట్టి అయిపోతుంది కదా సార్, పెట్టలేదు. అంటే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన అనేది అక్టోబర్ తర్వాత తీసుకొస్తారు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ చేస్తే దాదాపు ఒక ఎగ్జామ్ రాయడానికి 15 నెలల సమయం తీసుకుంటుంది సార్. 2025 వరకు విద్యార్థులందరూ ఖాళీ అప్లై చేయాలి సార్. అలసిపోయి ఉన్నాం సార్. 500 పోస్టులు 600 పోస్టులు మాకు ఇచ్చిన కరపత్రం ఏంటంటే టీఎస్పీఎస్ మోసాల వల్ల పోయిన వాళ్ళకి గవర్నమెంట్ ఖచ్చితంగా 2 లక్షల ఎక్స్ప్రెస్ చెల్లించాలని ఆ రోజు బీఆర్ఎస్ చెల్లించలేదన్నారు. మరి ఒక సంవత్సరం మేము నష్టపోయినాం. మరి ఏం చెల్లిస్తారు? ఒక పోస్ట్ కూడా పెంచలేదు సార్. గత సంవత్సరం ఇదే మోతీలాల్ ప్రతి ఒక్క యూనివర్సిటీకి తిరిగి అందరినీ చైతన్యవంతం చేసి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయించింది సార్. కాంగ్రెస్ 6 యూనివర్సిటీకి సొంతంగా పైసలు ఖర్చు పెట్టి క్రియేట్ చేసి ఉద్యమం చేస్తే కడుపు మంట ఉన్న వాళ్ళు ఉద్యోగంతోనైనా వస్తా నా చావుతోనైనా ఉద్యోగం రావాలి అని నినాదం బట్టి కొన్ని నిరుద్యోగుల కోసం ఈ 6 రోజులు చేసిన ఫలితం మోతిలాల్ పెట్టిన డిమాండ్ మనందరి డిమాండ్. మోతిలాల్ తప్పించుకోవాల్సిన అవసరం కూడా మనం మోతిలాల్ దీక్ష ఒక మంచి దగ్గర కూర్చోవాలన్నా దగ్గర డిమాండ్ చేయాలి మనం అందరం. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన అసూరెన్స్ వస్తే విరమిస్తారు. స్పష్టమైన హామీ రాకపోవడం వల్ల మినిస్టర్లు ఏమంటారు అంటే మాకు అపాయింట్మెంట్ దొరకలేదంట.